ఇక్కడ ప్రవీణ్ టెక్ టిప్స్ ఇవాళ వీడియో వచ్చేసరికి టెక్ న్యూస్. చిన్న రిక్వెస్ట్, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఫస్ట్ న్యూస్ చూసుకుంటే మోటరోలా వాళ్ళ నుంచి అనమాట. సో మోటరోలా వాళ్ళ ఎడ్జ్ 70 స్మార్ట్ ఫోన్ అయితే లాంచ్ అయిపోయింది. మంచి స్పెసిఫికేషన్స్తో పాటు వచ్చింది. లైక్ 50 మెగాపిక్సెల్ 3 కెమెరాలు వస్తున్నాయి అండ్ 5000 mAh బ్యాటరీ విత్ 6 hours ఛార్జ్ వస్తుంది. 30,000 ఏమో ప్రైస్ ఉంది. ఫ్లిప్కార్ట్లో నేను చెక్ చేసినప్పుడు దానికి సంబంధించిన డెడికేటెడ్ వీడియో కూడా చేసినాను. ఒకవేళ మీరు చెక్ చేయండి. సో కొన్ని రిపోర్ట్స్ ప్రకారం కూడా చూసుకుంటే శాంసంగ్ వాళ్ళది ఏ సిరీస్ స్మార్ట్ ఫోన్కి సంబంధించిన కొన్ని మోడల్స్ ఏవైతే ఉన్నాయో ప్రైస్ ఇంక్రీజ్ అవబోతుంది అనేసి అయితే అంటారు. కొన్నిటికి ₹1000, కొన్నిటికి 2000 అయితే ప్రైస్ ఇంక్రీజ్ అయ్యే అవకాశం అవుతుంది అనేసి అయితే అంటారు. సో ఈ మధ్య కాలంలో ర్యామ్ అండ్ స్టోరేజ్కి సంబంధించి నడుస్తున్నాయి కదా, దానివల్ల ఇది ఒక కారణం అయ్యే అవకాశం ఉందనేసి అయితే కొంతమంది అంటున్నారు అన్నమాట. సో నెక్స్ట్ చూసుకుంటే జియో వాళ్ళు నుంచి. సో జియో వాళ్ళు హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్ అయితే తీసుకొచ్చారు. సో ఇక్కడ హ్యాపీ న్యూ ఇయర్ ప్లాన్లో ఇయర్లీ ప్లాన్ వచ్చేసరికి అయితే 3600కి అన్లిమిటెడ్ 5G వస్తుంది, 2.5 GB పర్ డే వస్తుంది అండ్ ఫ్రీ జెమినాయ్ వస్తుంది అన్నమాట. 18 నెలలకి 100 SMS డే 365 days వ్యాలిడీతో పాటు వస్తుంది. ఇంకోటి ₹500 మంత్ ఉంది. ఇది కూడా 5GB, కానీ దీంట్లో ఏంటంటే 500 per month ఇది 28 daysకి. కానీ దీంట్లో OTT సబ్స్క్రిప్షన్స్ వస్తుంది, దీంట్లో యూట్యూబ్ వస్తుంది, జియో హాట్స్టార్, అమెజాన్ ప్రైమ్ వీడియో, సోనీ లివ్, నెక్స్ట్ ఇంకా చాలా OTT సబ్స్క్రిప్షన్స్ ఏవైతే దాంట్లో చాలా ఉన్నాయి. అండ్ దీంట్లో గూగుల్ వాళ్ళ జెమినాయ్ ప్రో ఏదైతే 18 months దాకా వస్తుంది. దాని తర్వాత ఫ్లెక్స్ ప్యాక్ కూడా వస్తుంది. ఫ్లెక్సీ ప్యాక్ అని ₹103 ప్లాన్, 5GB 27 days వ్యాలిడిటీతో పాటు కూడా వస్తుంది. సో ఒకవేళ ఇట్లా మీరు ఏమైనా ప్లాన్స్ రీఛార్జ్ చేసుకోవాలంటే ఇట్లా జియో నుంచి ఇది వన్ ఆఫ్ ద కూడా ఆప్షన్స్ అంటాను. నెక్స్ట్ సాఫ్ట్వేర్స్కి సంబంధించిన న్యూస్ చూసుకుంటే మాత్రమే ఎల్జీ నుంచి అన్నమాట. సో ఎల్జీ వాళ్ళ వెబ్ ఓఎస్ టీవీలో అది మైక్రోసాఫ్ట్ వాళ్ళ కోపైలట్ ఆటోమేటిక్గానే ఆప్షన్ లేకుండా ఇన్స్టాల్ అయిపోయింది అంటారు. దీనికి ఏమంటారు రిమూవ్ ఆప్షన్ కూడా లేదంటూ కొంతమంది ఏమో ఇక్కడ లైవ్ ప్లస్లో సెట్టింగ్స్లోకి వెళ్తే గిట్లా ఇది డిజేబుల్ చేసుకోవడానికి కూడా లేదు, ఏమంటారు బెటర్ ఆప్టిమైజేషన్ కోసం అంటారు. కానీ రెడీట్లో మాత్రం చాలామంది ఘోరంగా చేసుకుంటారు. ఇది మంచి విషయం మళ్ళీ ఏమైనా ప్రాబ్లమ్స్ వస్తాయి అనేసి. కొంతమంది ఏమంటారు అంటే ఇది రీజన్కి వేరీ ఉంటుంది, మోడల్స్ కూడా వేరీ ఉంటుంది అనేసి అయితే అంటారు. కోపైలట్ వెబ్ టీవీలో కోపైలట్కి సంబంధం ఏందో నాకు ఇప్పటికి అర్థం కాదు. సో చూడాలి. అండ్ మీ ఒపీనియన్స్ ఏంది ఎల్జీ వాళ్ళది వెబ్ ఓఎస్కి టీవీకి కోపైలట్ అవసరమా లేదా, మీ ఒపీనియన్స్ అయితే కింద కామెంట్ చేయండి. సో నెక్స్ట్ సాఫ్ట్వేర్కి సంబంధించి న్యూస్ చూసుకుంటే మాత్రం టూన్ స్క్విడ్ అనమాట. సో టూన్ స్క్విడ్ అనేది యానిమేషన్ 2D యానిమేషన్కి సాఫ్ట్వేర్ అనమాట. ఇది జర్మనీ, యూరోపియన్ యూనియన్ అనమాట. ఐప్యాడ్లో యూజ్ చేస్తారు ఇది యానిమేషన్స్కి. ఇక్కడ వచ్చేసరికి అయితే దీంట్లో కంటెక్చువల్ సింబల్ ఎడిటింగ్ ఇంకా కీ ఫ్రేమ్ కంట్రోల్స్ ఏవైతే తీసుకొచ్చారు యానిమేషన్ సాఫ్ట్వేర్ కాబట్టి దీంట్లో అలైన్ మోషన్స్కి ఇంకా వేరే ఎలిమెంట్స్ కూడా తీసుకొచ్చారు. సో ఇంకా కొంచెం బెటర్ ఆప్టిమైజ్డ్ అనిపిస్తుంది. ఒకవేళ ఇట్లా మీరు ఐప్యాడ్ యూజ్ చేసే వాళ్ళు ఉంటే ఇట్లా ఇది మీరు పర్చేస్ చేసుకోవచ్చు. ఆఫీసర్ పెయిడ్ ఉంటుంది ఇది. హార్డ్వేర్ పరంగా చూసుకుంటే మాత్రం ఆసూస్ నుంచి అన్నమాట. సో ఆసూస్ వాళ్ళైతే ఇది సైలెంట్గా లిస్ట్ అయితే తీసుకొచ్చారు. ఇది వీళ్ళ డ్యూయల్ GeForce RTX 5060 EVO అండ్ RTX 5060 Ti EVO మోడల్స్ ఏవైతే ఉన్నాయో సైలెంట్గా వచ్చేసినాయి. ఇది ఏంటంటే స్లిమ్ డిజైన్తో పాటు కూడా వస్తుంది అండ్ చిన్న షార్ట్ PCBతో పాటు కూడా వస్తుంది అనేసి అయితే మెయింటైన్ చేసి. PCB చాలా చిన్నగా ఉంది, మరి స్లిమ్ డిజైన్తో పాటు కూడా వస్తుంది. ప్రైస్ ప్రకారంగా అయితే ఇక్కడ కూడా బయటపడలేదు, రెండు కూడా 16GB మోడల్సే. అండ్ నెక్స్ట్ గేమింగ్కి సంబంధించిన న్యూస్ చూసుకున్నాం. మన స్టీమ్లో అసాసిన్ క్రీడ్ ఫ్రాంచైజ్ సేల్ అయితే నడుస్తుంది. దీంట్లో అసాసిన్ క్రీడ్ వాల్హాలా సంబంధించిన డిస్కౌంట్ అయితే వచ్చింది. ₹300కే అసాసిన్ క్రీడ్ వాల్హాలా అనే గేమ్ అయితే 300కి వస్తుంది. ఇది ఆ గేమ్ వచ్చి 2022లో వచ్చింది. 3 years అయిపోయింది. 3 yearsలో కూడా మంచి డిస్కౌంట్ వస్తుంది. ₹300కి తీసుకుని వచ్చి ఒక అడ్వైజ్ అయితే చేస్తాను. అండ్ ఇవి ఇవాళ ఉన్న టెక్ న్యూస్, గేమ్ న్యూస్, హార్డ్వేర్ సాఫ్ట్వేర్ సంబంధించిన న్యూస్. నచ్చి మంచి చెప్పేసి లైక్ అండ్ షేర్ చేయండి. నెక్స్ట్ వీడియోలో కలుసుకుందాం.